హాయ్ అండి అందరికి. ఈ రోజు నేను టమాటా రసం పెడుతున్నా. నా స్టైల్లో నేను ఎలా పెడతానో చూపిస్తాను రండి. అసలు టమాటా రసం ఎందుకు పెడుతున్నా అంటే ఈ మధ్య మా ఆయనకు కొంచెం హెల్త్ బాగుండట్లేదండి. జలుబు దగ్గు జ్వరం వచ్చేసింది. నోటికి రుచి ఏమీ తెలియట్లేదంట. అందుకని పుల్ల పుల్లగా కారం కారంగా ఏమైనా చేసి పెట్టు అని అన్నారు. జ్వరం వచ్చిన నోటికి టమాటా రసం గానీ రోటి పచ్చళ్ళు గానీ చాలా బాగుంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మా ఆయన ఎప్పుడో గానీ అడగరండి ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి. అందుకని అడగగానే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇదెంతలోకి చేసేస్తానులే ఫాస్ట్ గానే అని చెప్పేసి. ఫస్ట్ అయితే టమాటాలు నీట్గా కడిగేసి ఒక కడాయిలో వేసుకోండి. దాంట్లోనే కొంచెం చింతపండు కొద్దిగా వాటర్ కూడా వేసి ఉడికించుకోండి. చల్లారిన తర్వాత నీట్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తాలింపు దినుసులు అన్ని కూడా వేసి ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఉంటే వేసుకోండి. నేను లేదు అందుకని పుదీనా వేసాను. ఇప్పుడు దాంట్లోనే అల్లం చిన్నులపాయ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటో గుజ్జు కూడా వేసి కొద్దిగా పసుపు తగినంత కారం కూడా వేసి మగ్గించండి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసి మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కూడా వేసి చారు మంచిగా తెరులుతున్నాయి అనుకున్నప్పుడు ధనియా పౌడర్ వేసి లాస్ట్ లో కొత్తిమీర వేసి దించుకోవడమే.